నమస్తే. ఇండియా హేట్ ల్యాబ్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి ఒక సర్వే నిన్న రిలీజ్ చేశారు. 2025లో జరిగినటువంటి హేట్ స్పీచ్ మీద ఒక క్షుణ్ణంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. 1318 ఇన్సిడెంట్స్ హేట్ స్పీచ్లు జరిగాయట భారతదేశంలో. 1318 హేట్ స్పీచ్లు ఇవి 2025లో కేవలం 2025లోనే జరిగాయట. 2024తో పోల్చుకుంటే 13% ఎక్కువ, 13% పెరిగినాయి అన్నమాట. 2024తో పోల్చుకుంటే ఇక హేట్ స్పీచ్లు 97% హయ్యర్ దాన్ 2023 అట. 97% హయ్యర్ దాన్ 2023. చూడండి, అంటే 2023 నుంచి 24కి 97% అయితే 2024 నుంచి 25కి 13% పెరిగిందని అర్థం హేట్ స్పీచ్లు అన్నీ కూడా. ఓకే, అంటే అర్థమైంది, గత రెండు సంవత్సరాల్లో డబల్ అయిందని అర్థం. ఈ ఇండియా హేట్ ల్యాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాషింగ్టన్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ అనేటువంటి ఒక సంస్థ, అంటే ఒక యూనిట్ పెట్టారు. ఏమిటి? సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్. దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ వాషింగ్టన్ based non-profit organization called Center for Study of Organized Hate. They did survey on Indian hate speech, Indian hate lab kind of survey చేశారనమాట. సో ఈ వెబ్సైట్ ఏంటంటే మొత్తం కూడా ఎక్కడెక్కడైతే హేటు, వైలెన్సు, ఎక్స్ట్రీమిజము, రాడికలిజము, ఆన్లైన్ హామ్ చేశారో వాటి మీద సర్వే చేసి ఆన్లైన్లో పెడుతుంటారు వీళ్ళు. ఓకే, జియోగ్రాఫికల్గా వాళ్ళు దీన్ని బయటపెట్టింది ఏంటంటే హేట్ స్పీచ్ ఎక్కువగా దేంట్లో ఎక్కడ జరిగిందంటే పొలిటికల్ ర్యాలీసు, రిలీజియస్ ప్రాసెషన్లు, ప్రొటెస్టులు జరిగే దగ్గర, నేషనలిస్ట్ గ్యాదరింగ్ల దగ్గర ఈ హేట్ స్పీచ్లు ఇచ్చారట. వాళ్ళు వాడిన పదాలు ఏంటి? యాంటీ నేషనల్, ఇన్ఫిల్ట్రేటరు, థ్రెట్ ఫర్ మైనారిటీస్, ఇలా పదాలు వాడు మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళు 1318 ఏమో హేట్ స్పీచ్లు ఇచ్చారని ఇక సంస్థ చెప్పింది. ఎక్కువగా ఎక్కడ అంటే ఏ స్టేట్లో ఇచ్చారంటే బీజేపీ రూల్డ్ స్టేట్స్లోనే ఎక్కువగా హేట్ స్పీచ్లు ఎక్కువగా ఇచ్చారని చెప్పి ఈ సంస్థ చెప్పింది. ఎవరి మీద ఇచ్చారట? ఎక్కువగా ముస్లిమ్స్ మీద ఇచ్చారట. వాళ్ళు ఇచ్చినటువంటి హేట్ స్పీచ్లు మొత్తం కూడా ముస్లిమ్స్ మీదే ఇచ్చారట. మొత్తం 1318 ఇన్సిడెంట్లు జరిగితే దాంట్లో 98% ముస్లిం టార్గెటెడ్ హేట్ స్పీచ్లు. 1156 కేసులు డైరెక్ట్లీ టార్గెటింగ్ ముస్లిమ్స్. 98% ఆఫ్ అవుట్ ఆఫ్ 1318 హేట్ స్పీచెస్ 1156 కేసెస్ డైరెక్ట్లీ టార్గెటింగ్ ముస్లిం మైనారిటీస్ అట. 133 కేసుల్లో క్రిస్టియన్స్ టార్గెట్ చేసి ఇచ్చారట హేట్ స్పీచ్లు. ఓకే, 162 ఇన్సిడెంట్లో మాత్రం క్రిస్టియన్స్ ప్లస్, అంటే క్రిస్టియన్స్ 162 ఇన్సిడెంట్లు క్రిస్టియన్స్ ఒక్కరినే ఇచ్చారట. 133 కేసుల్లో క్రిస్టియన్స్ ప్లస్ ముస్లిమ్స్ కలిపి కామన్ హేట్ స్పీచ్ అట. అంటే ఏదో మైనారిటీస్ అని ఉంటారు, క్రిస్టియన్, ముస్లిం అని ఉంటారు. ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ అయితే వాళ్ళు ఆ హేట్ స్పీచ్ గురించి ఇచ్చారు. ఇది క్రిస్టియన్స్ మీద 162 హేట్ స్పీచ్లు ఏదైతే ఇచ్చారో అది గత ఇయర్తో పోల్చుకుని 41% పెరిగిందంట. ఓకే, ఇదంతా కూడా హేట్ స్పీచ్ ఇండియా హేట్ ల్యాబ్ ఏమన్నారు దాని పేరంటే ఇండియా, ఇప్పుడే కదా చెప్పాను దాని గురించి. ఇండియా హేట్ ల్యాబ్, కరెక్ట్, ఇండియా హేట్ ల్యాబ్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అనమాట ఇది. అయితే స్టేట్ వైజ్ చూస్తే 23 స్టేట్లలో 16 స్టేట్లు యూనియన్ టెరిటరీలను వీళ్ళు స్టడీ చేశారు. అంటే మొత్తం 23 స్టేట్లు వాళ్ళు ఎంచుకున్నారు, దాంట్లో 16 ఎనలైజ్ చేశారట. బీజేపీ ప్లస్ వాళ్ళు ఎల్లీస్ ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న దగ్గరే 1162 హేట్ స్పీచ్లు ఉన్నాయి. అంటే 88% హేట్ స్పీచ్లు మొత్తం బీజేపీ ప్లస్ ఎల్లీస్ ఉన్నటువంటి స్టేట్ల నుంచి వచ్చాయట. 88% ఆఫ్ హేట్ స్పీచ్లు అన్నీ. ఎక్కువగా టాప్ స్టేట్స్
ఎక్కడ ఎక్కువగా హేట్ స్పీచ్లు ఇచ్చారు అని అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఈ అన్నిటిలో ఈ 5 టాప్ ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఈ 5లో కూడా బీజేపీ రూలింగ్ స్టేట్. సో అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో 154 ఇన్సిడెంట్ ఉన్నాయట. అంటే కాంగ్రెస్ అంటే అపోజిషన్, కాంగ్రెసే కాకపోవచ్చు, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. 154 ఇన్సిడెంట్స్లో 53% లెస్ దెన్ 2024. 2024తో పోల్చుకుంటే 2025లో అంటే ఇండియా బ్లాక్ వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర హేట్ స్పీచ్లు తగ్గాయట. కాంగ్రెస్ రూల్డ్ కర్ణాటక వాస్ అమంగ్ ద టాప్ 10 with 40 కేసెస్. టాప్ 10 with అంటే ఒక లాస్ట్ మిగిలిన 10 అంటే మొత్తం 23 బీజేపీ రూల్డ్ అయితే మిగతా ఒక 10 నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్. ఆ 10లో టాప్ కర్ణాటక ఉందట. 40 కేసులు ఉన్నాయట కర్ణాటకలో, హేట్ స్పీచ్ కేసులు దీని మీద. అయితే రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ అని ఒక బిల్లు పెట్టారు రీసెంట్గా. ఎవరైనా హేట్ స్పీచ్ ఇస్తే 7 years జైల్లో వేస్తాము, 1 లక్ష ఫైన్ వేస్తాము, హేట్ రిలేటెడ్ క్రైమ్స్ ఇవన్నిటి కూడా ఫైన్ వేస్తామని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక బిల్లు పెట్టారు రీసెంట్గా. అది తెలంగాణలో కూడా పెడతామన్నారు. 656 స్పీచెస్ 2025లో 656 స్పీచ్లు ఇచ్చారట. మొత్తం 656 స్పీచ్లు 2025లో ఇస్తే కాన్స్పిరేటరీ థీరీస్ ఎలిగేషన్ చేశారు. లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, పాపులేషన్ జిహాదు, స్ప్లిట్ జిహాదు, ఎడ్యుకేషన్ జిహాదు, డ్రగ్ జిహాదు, ఓటర్ జిహాద్, ఓటు జిహాదు, ఎన్ని పెట్టిన పేర్లు ఏమంటే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, స్ప్లిట్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, డ్రగ్ జిహాద్, ఓటు జిహాద్. 13% లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగాయట. సో మైనారిటీ ఆర్గనైజేషన్స్ అగ్రెసివ్ అవటానికి ఇవి కూడా కారణమైనవి. ఇవన్నీ కూడా మైనారిటీస్ మీద అగ్రెషన్కి దారితీసాయి అనేది వాళ్ళు ఎక్కువ. 141 కేసుల్లో డీహ్యూమనైజింగ్ లాంగ్వేజ్ వాడారు. డీహ్యూమనైజింగ్ లాంగ్వేజ్ అంటే మరీ దారుణంగా మనుషులను కూడా చూడకున్నంత పదాలు వాడారని అర్థం. టర్మైట్స్, వాళ్ళు పారాసైట్స్, పిగ్స్, డాగ్స్, మ్యాడ్ డాగ్స్, పాయిజనస్ స్నేక్స్ ఇట్లాంటి పదాలు వాడారట. ఎవరిని అపోజిషన్ అంటే మైనారిటీస్ని అనుంటారు వీళ్ళు, పందులు, కుక్కలు, పాయిజనస్ స్నేక్స్, మైనారిటీస్ మీద ఇలాంటి పదాలు వాడారు అని డీహ్యూమనైజింగ్ 141 స్పీచెస్ ఇచ్చారు. అట్లా సీరియస్ వైలెన్స్ కాల్ చేశారట కొన్ని. ఏ సీరియస్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఓపెన్ కాల్ ఫర్ వైలెన్స్ 308 స్పీచ్లు ఇచ్చారట. అంటే ఇంక చంపేస్తాము, కొట్టండి, నరకండి, ఇది ఎన్ని ఉంటాయి కదా. 308 స్పీచ్లు ఇచ్చారట. 136 చేతులు నరికేయమని 136 అట. 136 స్పీచ్ల్లో 1318 టోటల్ హేట్ స్పీచ్ల్లో 136 కేసుల్లో చేతులు, తలకాయ, కాళ్ళు తీసేయండి అని అన్నారట స్పీచ్ ఇచ్చేటప్పుడు. మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ నితేష్ రానే, ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరంటే మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ నితేష్ రానే, టాప్ 5 లీడర్స్ ఎవరు ఇట్లా వైలెన్స్ తలకాయ తీసేయండి, చేతులు తీసేయండి అనే వాళ్ళు టాప్ 5 పొజిషన్లో ఉన్న వ్యక్తి మహారాష్ట్ర మినిస్టర్ అట నితేష్ రానే అట. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ, అతని మీద కూడా టాప్ 5లో ఉన్నాడు. ఇతను ఎవరు? చీఫ్ మినిస్టరే. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీయే ఇచ్చాడట. 71 కీనోట్ అడ్రస్లు ఇచ్చాడట. ఈ 71 కీనోట్ అడ్రస్లో ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక బాయ్కాట్స్, డిమాలిషన్స్ అవైతే 120 స్పీచ్లు ఇచ్చారట. అంటే బాయ్కాట్ చేయండి, అది కూల్చేయండి, అది బుల్డోజర్ చేసేయండి, ఇవన్నీ ఉన్నాయి కదా. 276 స్పీచ్లట. మాస్కుల్ని, దర్గాల్ని, చర్చిల్ని పడగొట్టండి, ఇవన్నీ కూడా ఏంటి డిమాలిషన్కి సంబంధించినటువంటి స్పీచ్లు 120 స్పీచ్లు ఇచ్చారట దేశవ్యాప్తంగా. అయితే వీటిలో ఏ ఆర్గనైజేషన్ ఎక్కువ ఇచ్చారు అని చూస్తే హిందుత్వ ఆర్గనైజేషన్స్ లైక్ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజ్ ద మ్యాక్సిమం ఈవెంట్స్ విత్ కీనోట్ స్పీచెస్.
అంటే ఆర్ఎస్ఎస్ ఇవ్వలేదు, ఆర్ఎస్ఎస్ పేరు లేదు దీంట్లో. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ రెండు ఎక్కువగా ఇచ్చారట మ్యాక్సిమం కీనోట్ అడ్రస్ల్లో. ఓకే, 160 ఆర్గనైజేషన్స్, ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా హేట్ స్పీచ్ ఇచ్చారని వాళ్ళ యొక్క సంస్థ, అంటే ఈ యొక్క హేట్ స్పీచ్ ల్యాబ్, ఇండియా హేట్ ల్యాబ్ చెప్పినటువంటి సర్వే. సోషల్ మీడియాలో 1318 ఇన్సిడెంట్స్లో 1278ని షేర్ చేశారట. అంటే 1318 హేట్ స్పీచ్ల్లో 1278 స్పీచ్ల్ని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఎక్స్లో మొత్తం కూడా షేర్ చేశారట అవి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ గ్రోయింగ్ ట్రెండ్, హేట్ స్పీచ్ గ్రోయింగ్ ట్రెండ్ అనేది డెమోక్రసీకి, సోషల్ హార్మనీకి, సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్కి థ్రెట్గా భావించబడతాయి. మరి పెరుగుతూ ఉన్నాయి. అంటే స్టాగ్నేట్గా ఉంటే సరే, ఏదో సోషల్గా కొంతమంది కోపంతో మాట్లాడతారు అనుకోవచ్చు, పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ట్రిగ్గర్ అవుతుంది అని అర్థం. అంటే ట్రిగ్గర్ పెరుగుతూ ఉన్నట్టు అర్థం ఏంటి? ట్రిగ్గర్ అవుతూ ఉన్నప్పుడు, హేట్ స్పీచ్ పెరుగుతూ ఉన్నప్పుడు వైలెన్స్ పెరుగుతూ ఉండేది కదా. అంటే అర్థం వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని అర్థం కదా. ఎవరైనా హేట్ స్పీచ్ ఇస్తే వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు అని అర్థం. యాక్షన్ తీసుకుంటే పెరగవు కదా, అది నా ఉద్దేశం. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఇండియా హేట్ ల్యాబ్, వాషింగ్టన్ బేస్డ్ ఇండియా హేట్ ల్యాబ్ సంస్థ చేసినటువంటి సర్వే. థ్యాంక్ యూ, నమస్కారం.